అప్పుడు రాదంటున్నాను, నీకంటే దొంగనేమో, నీ విశ్వాసఘాతం చేస్తాడో నువ్వు మంత్రి పదవి నుంచి బతకత్ ఆనే మంత్రి పదవి ఇస్తా, సత్యమోనే నాకు నచ్చుతాడు అని అన్ని మంత్రి పదం మీద పెట్టు. గురువుడు అట్లా మారుతాడు. ఒక్కొక్కరిది ఎట్లా మారుతున్నది చెప్పరాదు. గురు చెప్పిన మాటలు విన్నా మదిలో నా కనలే, నీ కొంగున ఏమీ రాలే. గురు చెప్పిన మాటలు విన్నా మదిలో నా కనలే, నీ కొంగున ఏమీ రాలే, ఉత్తారే అయిపోయింది. ఈ గురు బోధల ఏం అర్థమే లేదు. నీ కొంగున ఏమి రాలే, అయినానంటే ఏమీ కాలే. అయినా అంటే ఏమి కాదు. అయినా అంటే ఏమైంది? అయినా అంటే ఏమైంది? ఏమి కాదు. అయినా మాత్రానేం కాదు. గురువు వచనాలు ఉంటేనే కదా మన మీదన్న కళ్యాణం ఉన్నది. అందుకు గురు మీద శ్రద్ధ కావాలా, విశ్వాసం కావాలా. అయితే అప్పుడే గురుది కృప కలుగుతుంది. గురు ఎప్పుడు నచ్చుతాడు శిష్యునికి గురువు మాటలు ఎవరైతే ఉంటాడో ఆ శిష్యుడే గురుకు నచ్చుతాడు. ఆ శిష్యునిదే కళ్యాణం ఉన్నది. ఆ శిష్యుని మీద గురు కృప కలుగుతుంది. అయినానంటే ఏమి కాదు, రాళ్ళని కట్టుకుంటే రత్నాలు పారేసుకుంటే, రాళ్ళని దూరిని పట్టుకున్నా రత్నాల సుంటి వజ్రాల సుంటి మాటల్ని పారేసుకున్నావు, నీ కళ్యాణం అయ్యేది కాదు. పలికేను గంగాదాసు, గురు కంటే దేవుడు లేడు, గురుని మించిన దేవుడు లేడు. కానీ ఎంత మట్టుకు గురు మీద విశ్వాసం ఉంచుతున్న లేదు. అందుకు గురు మీద నిష్ఠ విశ్వాసం ఉంచేటోడి అంది కళ్యాణం ఉన్నది. గురుభక్తి చేసిన వాడు యముని చేతుల దిక్కాడు. గురు భక్తి ఎవరైతే నిష్ఠతో చేస్తున్నాడో, భక్తితో చేస్తున్నాడో, శ్రద్ధతో చేస్తున్నాడో ఆయనకి యముంది కూడా భయం లేదు. నిర్భయం అయి ఉంటాడు. ఆయనకి ఎవరిది భయం ఉండాలి. గురు మాటలు నమ్మకుంటే అహంకారంలో నింటి. గురు మాటలు ఎందుకు నమ్మలే? అహంకారం ఉన్నది. అందుకు అహంకారం ఎవరన్నా ఉంటుందో వాడు గురు మాటల మీద విశ్వాసం ఉంటాడు. ఆడు దుఃఖాలు మోసుకుంటానే పోతాడు. అందుకు గురువు మీద విశ్వాసం ఉంచిన వాడే అడు ఏమన్నా సాధిస్తాడు. అందు మన కళ్యాణం ఉన్నది. అందుకు గురు మాటల మీద ఉన్నోంది అక్కడ ఏమన్నా మేలు ఉన్నది. కానీ గురువు మాటలు తీసిన దగ్గర ఏమీ లేదు. श्री सद्गुरुनाथ महाराज की जय।